మీరు విజ్ఞానదాయకంగా మనం ఎంజాయ్ చేసేలా మాట్లాడతాడు. మంచి ప్రసంగం. ఎవరు వెళ్ళకండి, పోతే మిస్ అవుతారు. అలాగే 6 గంటలు అది కూడా చెప్పేశాడు టైం కూడా. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకని చెప్పడం ఇండైరెక్ట్గా. ఎందుకంటే మహాసభ రైలు 1 గంట ఆలస్యంగా ప్రారంభమైనట్టుంది. ఇప్పుడు ఇప్పటికే ఇంకా కొన్ని స్టేషన్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయి. అందువల్ల నాకు ఒక సమస్య ఏంటంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కి ఆస్థాన నిలయ విద్వాంసుని నేను. దాదాపు మీరు నా బాణీలన్నీ వినుంటారు, అన్ని పల్లవులు వినుంటారు. ఇదో పెద్ద సమస్య. ఎందుకంటే నేను దాదాపు 30 ఏళ్ళుగా అట్లీస్ట్ హాజరవుతున్నాను. బహుశా ఒంగోలులో జరిగిన కాకినాడలో జరిగిన మహాసభలో మొదలయ్యాను అనుకుంటాను. సో ఇలా సమస్య. ఇంకా నాకు ఒక బలహీనత కూడా ఉంది. ఆ బలహీనత ఏంటంటే, నాకు అభిరుచి చాలా వేగంగా మారుతూ ఉంటుంది. నా వృత్తి ప్రవృత్తి జర్నలిజం కనుక రోజొక సబ్జెక్ట్ చదువుతుంటాం కనుక మా మేడం ఆ జోక్గా అంటుంటుంది, నీకు అన్ని ఇంట్రెస్ట్లు మారుతాయి, అదృష్టవశాత్తు నాపైన ఇంట్రెస్ట్ మారలేదు అని. అదొక్కటి మారినందుకు సంతోషిస్తున్నాను అంటుంది. సో నిజమే, ఆమె నవ్వుతూ అన్నది నిజమే. సో అందువల్ల ఇప్పుడు నా బలహీనతమో కొత్త విషయం మాట్లాడాలి, మీ సమస్య ఏమో అన్ని బాణీలు విన్నారు. ఇప్పుడు ఎట్లా ఏం మాట్లాడాలి అనుకునేటప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది. మన తెలుగు మీడియాలో, తెలుగు టెలివిజన్లో, తెలుగు పత్రికల్లో మన గోల వేరే. ఈ నాయకుడు ఆయన్నేమన్నాడు, ఆ నాయకుడు ఈయననేమన్నాడు. అల్లు అర్జున్, పుష్ప ఇదే గోల. సో మన గోల మన వాళ్ళు తగ్గేదే లేదు అసలు. అందువల్ల కానీ సమస్య ఏంటి, మీరు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతోంది. ఇవాళ తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది, మీరు చూసి ఉంటారు. ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారు అని ఇవాళ పత్రికల్లో వచ్చింది. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి? ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇతర ఉపాధ్యాయ సంఘాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. ఆ తేడా ఏంటి అంటే, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల హక్కుల కొరకు ఉపాధ్యాయులను సంఘటితం చేయడమే కాదు, సమాజంలో ప్రజల హక్కుల కొరకు ఉపాధ్యాయులను సంఘటితం చేస్తుంది. ఇది యూటీఎఫ్కు ఉన్న ప్రత్యేకత. అంటే యూటీఎఫ్కు ఉన్న ప్రత్యేకత, తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయడం యూటీఎఫ్కు ఉన్న ప్రత్యేకత. సో ఇలా సమాజం పట్ల ఆలోచించగలిగే శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఉన్న ఆయన పత్రికను సమాజాన్ని మేళవించారు. మురళి గారు ఐఏఎస్ అధికారిగా ఉన్న తన ఉద్యోగాన్ని సమాజాన్ని మేళవించారు. నాలాంటి వాడు తరగతి గదిని సమాజాన్ని 2 వేరువేరుగా చేయలే, 2 ఒకటే అనుకొని జీవితం అంతా గడిపాం. సో అందువల్ల యూటీఎఫ్కు మేము గెస్ట్లుగా రావడానికి కారణం కూడా ఏంటంటే, యూటీఎఫ్ విశ్వసించేది తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయాలి. మరి తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం ఎలా చేయగలం? టెక్స్ట్ బుక్ చదవడమే కాదు, ఆ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలే కాదు, సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల్ని కూడా అర్థం చేసుకొని పాఠశాలలో విద్యార్థులకే కాదు సమాజానికి కూడా అర్థం చేయించాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయులపైన ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వహించడంలో ప్రఖ్యాత చరిత్రకారుని రమీలా థాపర్ పబ్లిక్ ఇంటలెక్చువల్ అన్న పదం వాడుతుంది. ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్రను పోషించాలంటే నిరంతరం సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. నేను అనుభవంతో చెప్తున్నాను, నేర్చుకోవడంలో రుచి కనుక మరిగితే ఈ ప్రపంచంలో ఏది అంతకన్నా రుచిగా ఉండదు. ఇక మీకు అసాధ్యము, నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక్కసారి నేర్చుకోవడంలో రుచి ఉంటే ఇక ఏది రుచిగా ఉండదు. నీ రుచి కోరిక ఎప్పుడూ తీరదు, ఆనందంగా గడుపుతావు జీవితం అంతా. ఏ సమస్య వచ్చినా నీకు అది నిన్ను తాకదు, ఎందుకంటే నీ దృష్టి మొత్తం నేర్చుకోవడం పైన ఉంటుంది కనుక. నీకు ఆఖరికి జ్వరం వచ్చినా జ్వరాలు ఎన్ని రకాలో నేర్చుకుంటుంటావు. సో అందువల్ల ఇంకే సమస్య ఉండదు. సో ఆ డాక్టర్కి నేర్పుతూ ఉంటావు. సో అందువల్ల జీవితంలో నేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అందుకొరకు యూటీఎఫ్ మహాసభకు వచ్చిన ఉపాధ్యాయ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, నిరంతరం అధ్యయనము, అధ్యాపనం, పోరాటం అని యూటీఎఫ్ జెండా పైన నినాదం
కేవలం ఫ్యాషనబుల్ స్లోగన్ కాదు, అది నిత్య జీవితంలో అనుసరించాల్సిన నినాదం. అది సో ఎందుకు ఈ ఉపోద్ఘాతం? రవి గారు చెప్పారు ఏంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ అని. హరోల్డ్ లాస్వెల్ అని ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, హౌ డు యూ డిఫైన్ పాలిటిక్స్, రాజకీయాలకు నిర్వచనం ఏంటి అని. పాలిటిక్స్ ఈజ్ వాట్ యు గెట్, హూ గెట్స్ వాట్ ఈజ్ పాలిటిక్స్ అంటాడు. అంటే ప్రజల్లో ఎవరికి ఏమి అందుతుంది అనేదే రాజకీయం. ఏమి అందుతుంది? ఇంతమంది ట్యాక్స్ గురించి ప్రతిపాదించారు. నేను ఉపాధ్యాయులు ఏ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని తెలుసుకుంటే మినిమం 20% నుంచి 30% బ్రాకెట్లో ఉన్నారని తెలిసాడు. అంతే కదండి. సో 20 to 30% ఖచ్చితంగా చెప్పగలుగుతా మీరు కట్టేదానికన్నా తక్కువ కడుతున్నాడు. అంటే మనము కట్టే ట్యాక్స్ కన్నా తక్కువ కడుతున్నాడు. చాలామందికి ఆశ్చర్యం ఎక్కువైపోయి చప్పట్లు కూడా కొట్టలేని పరిస్థితిలోకి పడిపోయారు. ఏం చేయాలి అర్థమవుతలేదు. ఇదేం సార్ చెప్పేది ఏదో విచిత్రంగా ఉంది. 1200 కోట్లతో కొడుకు పెళ్ళి చేసినోడికి ఇదేం రోగం? కానీ అదే ప్రపంచంలో జీవితం, అదే అర్థశాస్త్రం. ఇది మనకు అర్థం కాకుండా చేశారు. ఎందుకంటే అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా మార్చేశారు. ఈ ప్రశ్న మనం ఎక్కడైనా అడుగుతా అంటే ఈ లోపల అనేక అంశాలు వస్తాయి. ఇంతకుముందు చెప్పారు కదా, ముస్లిం, మంగళసూత్ర, ముజ్రా, మందిర్, మసీద్ ఇవన్నీ వస్తాయి. ఇది మాత్రం అడగద్దు అంటారు, అంబానీ అడగని అనరు. అందువల్ల మనకు ముఖేష్ అంబానీ అని వచ్చింది అనుకోండి, మంగళసూత్ర అని వస్తుంది అక్కడ పక్కన. సో అందువల్ల ఇదంతా పక్కకు పోతుంది. కానీ ఈ ప్రశ్న అడిగితే మీకు ఇంకో విచిత్రం చెప్తాను. 2021 అయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో తెలుసా? 3.5%. కేవలం 3.5% కట్టాడు. మరి ఇంత తక్కువ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాడు? మళ్ళీ అది కూడా ఇంకోటి చెప్తాను. మీకు విచిత్రం తెలుసో తెలియదు. మీరు ఇప్పుడు స్కూల్కి ఒక బండి మీద వస్తారు లేదా కార్లు వస్తారు. ఆ కారు ఈఎంఐ కడుతుంటారు, కారుకు పెట్రోల్కు ఖర్చు పెడుతుంటారు. కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మీరు స్కూల్కి వచ్చి పాఠం చెప్పటానికి అనివార్యంగా కారు కావాలి, బండి కావాలి, పెట్రోల్ కావాలి. అంటే మీరు సంపాదనకు ఇది ఖర్చు. ఈ ఖర్చు చేస్తేనే ఆ సంపాదన వస్తుంది. కానీ మీకు ఈ ఖర్చును ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ ఆ బస్సు ఎంత రోడ్డును వినియోగిస్తుంది మీరు లెక్కేయండి. 50 మంది ఒక బస్సు వాడే రోడ్డు కన్నా 20 లక్షల కార్లో ఒక మనిషి కూర్చొని వాడే రోడ్డు ఎక్కువ. ఆ రోడ్డు ప్రభుత్వము ప్రజల సొమ్ముతో కట్టిన రోడ్డు. అందువల్ల రోడ్డును డిస్ప్రపోర్షనేట్గా వాడినందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ కట్టాలి అని నా ఆర్గ్యుమెంట్. శాసన మండలిలో నేను ప్రవేశపెడితే మీరన్నా సపోర్ట్లు కొట్టింది, కానీ అంత సైలెన్స్, ఒక్కసారి కామ్ అయిపోయింది, ఎవరికి ఏం అర్థం కాలే. ఈ లోపల చైర్మన్ ద అమెండ్మెంట్ ఈజ్ పుట్ టు ఓట్, ఇట్ ఈజ్ రిజెక్టెడ్ అన్నాడు. ఒక్కసారి అయిపోయింది. మూజువాణి ఓటుతో నాగేశ్వర సవరణ తిరస్కరించబడింది. మరి ఎందుకు ఇక్కడ కనుక మూజువాణి ఓట్లో మా చావా రవి గారు అధ్యక్షుడు పెడితే మీరు సప్పట్లతో వెంటనే ఆమోదిస్తారు. రవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏ సావిట్ అంటారో నో సావిట్ అంటారో ఒకసారి టెస్ట్ చేయండి. గ్యారంటీగా చెప్పగలుగుతాం, నో సావిటా ఏ సావిటా ఖచ్చితంగా ఈ ట్యాక్స్ ఉండాలని అంటారా అన్నారా? సో మరి ఎందుకు మనం మీరందరూ ఏస్ అంటారు? అక్కడేమో మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నో అన్నారు, దీనికి మీరేమో ఎస్ అంటున్నారు. అది పత్రికల్లో చాలా చదివి ఉంటారు. ఎలా పెరుగుతుంది ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే 2000% 20 రెట్లు పెరిగింది 10 ఏళ్లలో ఆయన ఆస్తులు. మరి మనం అనేది ఏంటంటే, అయ్యా మేం పన్నులు కడతాం ఉపాధ్యాయులుగా, దేశ ఆర్థిక అభివృద్ధిలో మేం భాగస్వాములు అవుతాం, కానీ ఆ బడా కార్పొరేట్ పెద్దలు ఎందుకు కారు అని అడుగుతున్నాం. అంతే మనం అడిగేది. ఇంకోటి, మాకు పన్నుల రాయితీ ఇస్తారా, ఆ బడా కార్పొరేట్ వారికి పన్నుల రాయితీ ఇస్తారా? ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని మనం అడుగుదాం. ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న అడిగేటప్పుడు దానికి మనమే సమాధానం ఇద్దాం. ఎవరికి పన్నుల రాయితీ ఇస్తే ఏమిటి లాభము అని. ఉదాహరణకు మీరు ముఖేష్ అంబానీకో గౌతమ్ అదానీకో పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది? మీకు నాకు పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది? మనకు పన్నుల రాయితీ ఇస్తే ఆ డబ్బులు మీరు ఏమి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి మన టీచర్కు ఒక 5% కనుక ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచిందనుకోండి, మీకు 5,000 10,000 పన్ను తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్. మీరు వెంటనే స్విస్ అకౌంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ 5,000 10,000 అక్కడ దాచుకుంటారా? దాచుకోలేరు. ఇది ఏం చేస్తారు? మీరే మీ పిల్లలకు 4 షూస్ కొంటారు, 2 డ్రెస్సులు కొంటారు,
లేదంటే ఒక కొత్త బండి కొంటారు, లేదా ఒక ఇల్లు కట్టడానికి ఈఎంఐ కడతారు. అంటే అర్థం ఏంటి? మధ్య తరగతికి పన్నుల్లో రాయితీ ఇస్తే అది వస్తువుల సేవల వినిమయానికి ఖర్చుగా పెరిగి ఎకానమీ పెరుగుతుంది. కానీ బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తే ఏం జరుగుతోంది అది కూడా చెప్తాను. 2019 సెప్టెంబర్లో 10% ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు. మనం 10 ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నాం, ఆదాయ పన్నులో రాయితీ కల్పించండి సాలరీడ్ మిడిల్ క్లాసెస్ కని. యూటీఎఫ్ రాష్ట్ర మహాసభకు కూడా ఒక తీర్మానం చేసి మనం డిమాండ్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్లో కనీస రాయితీ ఇవ్వాలి అని. ఇది ఈ డిమాండ్ చేయడమే కాదు, ఇది ఉపాధ్యాయుల్లోకి తీసుకెళ్ళి ఈ రాయితీ ఇవ్వని ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ కూడా చేయాలి అంటే మరి మనం కట్టకపోతే ఎవడు పన్ను కడతాడు అని అడిగే మన దాంట్లో ఉన్న మిత్రులు ఉంటారు. లోపల తగ్గిస్తే మంచిదని ఉన్నా పైన వాళ్ళ భక్తి ఇంకో చోటు ఉండడం వల్ల అలా మాట్లాడతారు. వాళ్ళకి చెప్పాల్సింది ఏందయ్యా, అయ్యో ఒక్కసారి గూగుల్లో కొట్టండి, గూగుల్ మామ చెప్తాడు మనకన్నా అంబానీ తక్కువ కడుతున్నాడు, ఆదాని తక్కువ కడుతున్నాడు, అందువల్ల వాళ్ళకన్నా మనం ఎందుకు ఎక్కువ పన్ను కట్టాలి అనే ప్రశ్న మనం అయ్యాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2019 సెప్టెంబర్లో ఒక్కసారి 10% పన్ను తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్క ఏడాదిలోనే కోల్పోయిన ఆదాయం ఎంత అంటే 1,86,000 కోట్లు. 1,86,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ ఆదాయంతో మన బడులలో పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ పెట్టి బాక్స్ కట్టి ఇంటికి పంపించచ్చు. అన్ని డబ్బులు ఉన్నాయి. మరి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అమలు కాదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మోడీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించి విరమించుకున్నారు, డబ్బులు లేవని. ఎంత దేశం మొత్తాన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే 4,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కేవలం 4,000 కోట్లు ఖర్చు అయ్యే పథకం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించాక కూడా దాన్ని వదిలేశారు. కేవలం 4,000 కోట్లు. కానీ 1,86,000 కోట్లు బడా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు ఒక్క ఏడాదిలోనే. ఇది కాక బ్యాంకులు రుణాల మాఫీ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ. కానీ ఇంత రాయితీ ఇచ్చారే, మరి వాళ్ళు ఏం చేశారు దీంతో? పోనీ లేదు. నీవు సాధారణ మానవున్నైనా ఈ ప్రశ్న రావాలి మనకు. ఈ ప్రశ్న మనకు వచ్చే లోపల అనేక ఇతర అంశాలు వచ్చి, చైనా వచ్చి, పాకిస్తాన్ వచ్చి, మతం వచ్చి, మందిరం వచ్చి, మసీద్ వచ్చి, ఇవన్నీ పక్కకు పోతాయి, అసలు విషయం పక్కకు పోతుంది. సో ఇవన్నీ ఈ ప్రశ్నలు ఎవరిని అడగనియరు. ఈ ప్రశ్న అడిగితే ఆన్సర్లు వాళ్ళ దగ్గర కూడా లేవు కనుక. సో అందువల్ల ఇవాళ మనం ప్రశ్నించాల్సింది. ఇది ప్రశ్నించాలంటే మనం చదవాలి, మనం అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రశ్నలు మనం వేయగలం. నేను ఇవాళ ఒక్క పన్నుల విషయంలోనే ఉదాహరణ చెప్పాను. ఇవాళ దేశంలో ఇంతకుముందు చెప్పారు రాజ్యాంగం మీరు కనుక చదివితే ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 చదవండి. ఏం చెప్తుంది? సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు అని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇవాళ కేంద్రీకృతం అవుతుందా లేదా దాన్ని కూడా మీకు లెక్క చెప్తాను. గౌతమ్ అదానీకి ప్రతిరోజు ఆదాయం 1,600 కోట్లు. కానీ ఈ దేశంలో 22 కోట్ల మందికి రోజు ఆదాయం 375 రూపాయల లోపు. అంటే 22 కోట్ల మంది ప్రజలకు 375 రూపీస్ పర్ డే. గౌతమ్ అదానీకి 1,600 crores పర్ డే. ఇంత తేడా ఉంటే ఎకానమీ డెవలప్ అవుతుందా? ఇదేది ఎవరిచ్చారు ఈ రిలేషను? ఎవరో కామ్రేడ్ చెప్పింది కాదు. ఎవరు చెప్పారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోస్బోలే చెప్పి లెక్క. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పాడంటే ఇక నాతో ఎవడు పంచాయతీ పెట్టుకోడు. సో లేకపోతే కింద కామెంట్లు చేస్తారు, చైనేశ్వర్ వీడు వెంటనే, లేదు కామ్రేడ్ నాగేశ్వర్ అందుకే వింటాడు, ఎర్ర మేధావులకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని కింద కామెంట్లు వస్తాయి. అయ్యా నేను చెప్తున్న లెక్క కాదు, ఇది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పిన లెక్క. ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక నుంచి నేను తీసుకున్నా, ఎందుకంటే నాకు ఆ పత్రికలు చదవడం ఎక్కువ అలవాటు కనుక. సో అందువల్ల ఈ లెక్కలు మేము చెప్పడం లేదు. మరి దీన్ని అంగీకరిద్దామా? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. పార్లమెంట్లో అంబేద్కర్ అని అన్నిసార్లు ఎందుకు అనాల్సి వచ్చింది? అంబేద్కర్ అని అన్నిసార్లు అనడానికి కారణం ఏంటి అంటే, అమిత్ షా అన్నాడు అంబేద్కర్ అన్నుడు కన్నా దేవుని కనుక తలిస్తే స్వర్గానికి పోతారని.
కానీ ఆ స్వర్గానికి పోతారో లేదో తెలియదు. కానీ అంబేద్కర్ను తలిస్తే భూమి మీద ఉన్న నరకం నుంచి మాత్రం విముక్తి వస్తుంది. అందుకొరకు అంబేద్కర్ అన్నారు. సో అందువల్ల అంబేద్కర్ను తలుచుకుంటూ భూమి మీద ఉన్న నరకం నుంచి విముక్తి అవుదామా, అంబేద్కర్ను వదిలేసి మీరు ఏ స్వర్గానికి పోదాం అనుకుందామా తర్వాత సంగతి. స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నరకం మాత్రం విముక్తి పొందాల్సిందే కదా. సో అందువల్ల ఇవాళ రాజ్యాంగ విలువలను మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే ఒక మేధావులుగా, ఉపాధ్యాయులుగా, ఆలోచన పరులుగా సమాజంలో వస్తున్న ఈ పరిణామాల్ని నిరంతరం పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ అడగాలి. ఈ ప్రశ్నించడంలో ఎలా ప్రశ్నించాలి సార్? ఇవాళ అద్భుతమైన అవకాశం మనందరికీ సోషల్ మీడియా ఇస్తుంది. ముగింపుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీ ఉద్యోగాలు ఏం పోవు. ఇప్పుడు నేను చెప్పిన లెక్కున్నాయి. 1600 కోట్లు గౌతమ్ అదానీ రోజువారీ ఆదాయము, 22 కోట్ల మందికి రోజు 375 రూపాయల ఆదాయము. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బోలే జీ అని చెప్పి దీన్ని ఒక 100 మందికి వాట్సాప్ చేయండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ 20% కట్టాను, అంబానీ 18% కట్టాడు, 2021లో 3% కట్టాడు అని కింద లింక్ ఇవ్వండి, గూగుల్లో కొడితే వస్తుంది. మీరే ఆలోచించండి అని ఒక 1000 మంది, ఒక 100 మందికి పంపండి. వెనకడకాలని ఉత్తరాలు వచ్చేది, ఈ ఉత్తరం చదివిన వెంటనే మీరు 100 మందికి ఉత్తరం రాయకపోతే మీ తల పలిగిపోతుంది అని. ఇప్పుడు వస్తలేవు ఆ ఉత్తరాలు, కానీ మీరు ఇది పంపండి. ఇది 100 మందికి ఆ వాట్సాప్లో ఇక్కడ కూర్చొని లంచ్ అయిందా, ఏం కర్రీ చేసినావు అని ఇప్పటికి ఇక్కడ మేము మీటింగ్లో కూర్చున్నాం. ఇక నాగేశ్వర సార్ ఏదో వేస్తూనే ఉన్నాడు, ఇంక ఎప్పుడు బంద్ చేస్తారో తెలియదు, ఇంకా తర్వాత మస్తు మంది స్పీకర్లు ఉన్నారట అని ఈ వాట్సాప్ మెసేజ్లు పంపుకుంటూ కన్నా ఇలాంటి మెసేజ్ పంపకుంటే ఎక్కువ ఉపయోగం. సో దీనివల్ల ఎక్కువ సమాజం మారుతుంది. దీనికి ఏ కాండక్ట్ రూల్స్ అడ్డం వస్తాయి నేను అనుకోను. మిత్రులు రవి గారు చెప్పాలి, దీనికి ఏమైనా కాండక్ట్ రూల్స్ వస్తాయా? సో అందువల్ల దీనికి ఏమవుతుంది, సోషల్ మీడియాలో అభిప్రాయం చెప్పుకోవడానికి ఏమవుతుంది, ఇది ఒక అద్భుతమైన సాధనం కదా. మ్యాక్సిమం అయితే నాలాంటి లాగా మీరు ఫేస్బుక్లో ఎక్కడైనా పెడితే కింద ట్రోల్స్ వస్తారు, నువ్వు వీడివి, నువ్వు వాడివి, నువ్వు దుర్మార్గునివి అని శాపనార్థాలు వేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా బాధపడద్దు. నన్ను ఇలా అన్నటోళ్ళు రోజుకు 1000 మంది ఉన్నారు, అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు కనుక 1000 మంది పట్టించుకోండి. నేను వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే, వీళ్ళు రావణాసురుని వరప్రసాదితులు, వాళ్ళని ముట్టుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే సీతమ్మ తల్లి అశోక వనంలో బంధించినాక రాముడు వెళ్ళి యుద్ధం చేసి రావణుణ్ణి అంతం చేస్తాడు. రావణుడికి పడిపోయి ఉంటాడు, ఇంకా ఊపిరి ఉంటుంది పోదు. అప్పుడు సీతమ్మ తల్లిని అశోక వనంలో హింసించిన రాక్షస స్త్రీలందరూ వెళ్ళి రావణాసురుని కోరుకుంటారు, అయ్యా నీవిచ్చిన పనిని మేము నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తూ సీతమ్మ తల్లిని అనేక రకాలుగా జానకీ మాతను హింసించాము, కానీ ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, రాముడు గెలిచాడు, మరి మాకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు. ఇది మా మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే, మాకు ఇది తప్ప ఇంకో పని ఇప్పుడు అలవాట్లేదు, మాకు ఈ పని ఎవరు చెప్పాలి అంటాడు. అప్పుడు రావణాసురుడు చెప్తాడు, బాధపడకండి, రాముడు శ్రీరాముల వారు నాలాగా పనికిమాలినోడు కాదు, అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, రాముల వారు మిమ్మల్ని శిక్షించడు, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇక రెండో సమస్య అంటారా, ఈ పనికి మీరు కొన్ని వేల సంవత్సరాలు ఆగండి, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చి కలియుగం వస్తుంది, కలియుగంలో సోషల్ మీడియా యుగం వస్తుంది, ఆ యుగంలో మీరు ట్రోల్స్గా పుట్టి వేధించండి, నాగేశ్వర్లు అంటోడు ఏదైనా మాట్లాడితే వెంటనే బండబూతులు తిట్టండి అని వాళ్ళ వరమిచ్చిపోయాడు. పాపం రావణాసురుని పైన అపారమైన గౌరవం నాకు, అందువల్ల రావణాసురుని వరప్రసాదితులు మనం ముట్టుకోవద్దు, ముట్టుకున్నా మనం ఏం చేయలేము, ఎందుకంటే రామబాణము తాకి వైకుంఠానికి వెళ్ళిన మానీయుడు. అందువల్ల అలాంటి వాటికి భయపడకుండా మీ అభిప్రాయాలు, మీ ప్రశ్నలు, సమాజాన్ని చైతన్యం కలిగించే మీ ఆలోచనల్ని నిరంతరం లక్షల మందికి పంపించుకోవడం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని చెప్తూ ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.